ఇదే విషయాన్ని నేను డివి గారు, మతాల సుబ్బారావు గారు, చుట్టూరు శ్రీనివాసరావు గారు, మొల్లెడి శ్రీని గారు, బాణం బాబు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గన్నవరంలో ఉన్నటువంటి పెద్దలు, అంబాజీపేటలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు లాంటి పెద్దలు మేమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మొదలుపెట్టుకున్నాం. అయ్యా మాకు కార్యాలయం లేదు, కార్యాలయం పెట్టుకోవడానికి అనుమతి మంజూరు చేయమని అడిగితే ఈ కార్యాలయం పెట్టుకోమని దయతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మన సుజయ్ కృష్ణ రంగారావు గారు మనకి అనుమతి మంజూరు చేశారు. ఈ మొన్నే ఒక 4 రోజుల క్రితం వచ్చింది అనుమతి, 5వ తారీఖున అనుమతి వచ్చింది మనకి. ఇవాళ తారీఖు 12వ తారీఖు. 6 రోజులు డివి గారు, నేను, మిగతా కార్యకర్తలు, ముఖ్యంగా ఇక్కడ ఈ మండలంలో నిమ్మకాయల శేషు, చీకటి రామకృష్ణ, తమ్మన ప్రసాద్, ఇటువంటి నాయకులందరూ కష్టపడి రాత్రి 2 గంటల వరకు పనిచేసాం. ఈ 4 రోజులు నిద్రాహారాలు లేవు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని